నేను కూడా నీకొక గిఫ్ట్ ఇస్తా. అది చాలా అరుదైనది, విలువైనది అయ్యుండాలి. నా పైన నీకున్న శ్రద్ధకి అది సరిపోవాలి. వెవే, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. ఏమైంది? నీ మొహం ఏంటి ఎర్రగా మారిపోయింది? ఫీవర్ గానీ వచ్చిందా ఏంటి? లేదు లేదు, ఫీవర్ లాంటివి ఏం లేదు. కేవలం ఫ్లూ వచ్చింది, దానికి మెడిసిన్ తీసుకున్నాను. ఒక విషయం చెప్పు, నేను గేమ్లో నా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అది చాలా అరుదైనది, విలువైనది అయ్యుండాలి. ఎలాంటిది ఇస్తే బాగుంటుంది? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు మాస్టర్కి ఇవ్వాలనుకుంటున్నావా? అంటే నువ్వు గేమ్ ఎవరినైనా? లేదు లేదు లేదు, నేను నీలాగా కాదు. కేవలం అతను నాకు గేమ్ లో హెల్ప్ చేశాడు, అందుకే నేను తనకి బదులుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. అంతకు మించి ఏం లేదు, నిజంగా అసలు ఏం లేదు. ఇంతకీ నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావు? నేనైతే మాస్టర్ కోసం ఏదైనా రెడీ చేయాలనుకుంటున్నా. రెడీ చేయడమా అంటే ఎలా చెప్పు? గేమ్ లో మనం ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు, వాటికి స్పెషల్ గా మనం పేర్లు కూడా పెట్టుకోవచ్చు. మాస్టర్ కోసం ఏదైనా చేయాలి, కానీ 2 రా మెటీరియల్స్ తగ్గుతున్నాయి. నువ్వేం చేయబోతున్నావు? కానీ అవి రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది. నీకు అంత టైం లేకపోతే నువ్వు ఇంకేదన్నా ఆలోచించుకో, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. ఏదైనా ఐటమ్ స్పెషల్ గా రెడీ చేయడమా? మెన్ లవ్ రివెంజా? ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇరన్, లంచ్కి ఎక్కడికి వెళ్దాం? సేమ్ ప్లేస్. ఓకే. ఇరాన్, నువ్వు నిన్న హాస్టల్కి ఎందుకు రాలేదు? నీకోసం తీసుకొచ్చిన జ్యూస్ కూడా తాగలేదు నువ్వు. నేను ఇంకో హాస్టల్కి రాను. ఎందుకు అలా అంటున్నావు? మనం కలిసిపోయామని అనుకున్నాను నేను. అలా అని ఊహించుకోకు. నీకు ఒక విషయం చెప్పాలి. ఇది జియోనే, అలాగే బేబీకి సంబంధించిన మ్యాటర్. వాళ్ళ గురించి నేను పట్టించుకోను. వెళ్దాం పద. సరే అయితే, తర్వాత నువ్వే బాధపడతావు చూడు. ఇదిగో, ఇది నా కార్డ్. హలో మిస్టర్ లియూ. హలో. మా వాళ్ళు మీతో టచ్లో ఉన్నారని ఆశిస్తున్నాను. ద మ్యూజిషియన్ అండ్ ద బ్యాండిట్, దాన్ని మేము మా అఫీషియల్ గేమ్ స్టోరీగా వాడాలి. అలాగే నీ స్టోరీని కూడా ఎగ్జైటింగ్ గా ఉండే ఆన్లైన్ గేమ్లో విలీనం చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే ముందు నీ వీడియో చూశాను, నాకు బాగా నచ్చింది. నీ వర్క్ క్రియేటివ్గా ఉంది. గేమ్ స్టోరీ కాంపిటీషన్లో నీకు ఫస్ట్ ప్రైజ్ రావడంలో ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ మిస్టర్ లియూ. మీ ఆర్డర్ చెప్పండి సార్. కాఫీ తీసుకురండి ప్లీజ్. మీరు టోటల్గా ఎంత మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కాస్త చెప్పగలరా? అసలు మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? 3 సంవత్సరాల యూసేజ్ రైట్స్ కి 20,000 యాన్స్ పే చేయాలనుకుంటున్నాం. అందులో మీ ఒరిజినాలిటీ యూసేజ్ కూడా ఉంటుంది. కొన్ని రేర్ గార్డియన్ బీస్ట్స్ ఉంటాయని విన్నాను. వాటిని యూజ్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? క్యాష్ పేమెంట్ కి బదులుగా నాకు అవి కావాలి. ప్రాబ్లం ఏం లేదు. ఇంతకీ మీకు ఎంత క్వాంటిటీలో గార్డెన్ బీస్ట్ కావాలో చెప్పండి. నాకు 5 టాప్ గ్రేడ్ రేర్ బీస్ట్స్ కావాలి. టాప్ గ్రేడ్ గార్డియన్ బీస్ట్స్? ఓకే. గార్డియన్ బీస్ట్స్, ఓకే. హ్యావ్ ఇట్ సార్. మిస్ వివే, 5 టాప్ గ్రేడ్ గార్డియన్ బీస్ట్స్ కాస్ట్ 20,000 యాన్స్ కంటే చాలా ఎక్కువ. కానీ ఆ నెంబర్ మీకు మరీ ఎక్కువ కాదనుకుంటా. అది చాలా ఎక్కువ. దీనికి మా బాస్ అస్సలు ఒప్పుకోరు. మరేం చేయాలి?
నేను వాటన్నింటినీ నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది, నేను నా ఫ్రెండ్ గేమ్లో హై లెవెల్స్ చాలా టచ్ చేశాం. మేము టాప్ గ్రేడ్ని టచ్ చేయడానికి కాస్త టైం పడుతుంది అంతే. సో ఇది మీకు పెద్ద విషయమేం కాదు కదా. అయినా ఒకేసారి నేను నీకు 5 బీట్స్ ఇస్తే వేరే ప్లేయర్స్కి ఏమైనా సమాధానం చెప్పాలి? నేను నీకు కొన్ని మాత్రమే ఇవ్వగలను. సరే అయితే నేను వాటిని తీసుకుంటున్నాను. కానీ నాకు ఇంకో వేరేవి కూడా కావాలి. వైల్డ్ వైట్ జెడ్ ఇంకా 9 డెక్ వెంచర్. ఈ 2 మెటీరియల్స్ అంత ఈజీగా దొరుకుతాయనుకోవట్లేదు. అది మీరు చాలా ఈజీ గోయింగ్గా ఉన్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఓకే, నీకు ఒకసారి మన కాంట్రాక్ట్ ఏంటో చదివి వినిపిస్తా. మిస్ వేవే, మీకు కాంట్రాక్ట్ ఓకే అయితే వెంటనే దానిపైన సైన్ చేయండి. ఇది నాకు ఓకే అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ వేవే. ఎల్లుండి రాత్రి 8 గంటలకల్లా మీరు అడిగిన ఐటమ్స్ మీ అకౌంట్లో ఉంటాయి. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. చాలా కంపెనీలు వచ్చాయి, మనం బాగా వాడుకోవాలి. గ్రాడ్యుయేట్ అవడానికి ముందు ఇది మన చివరి రిక్రూట్మెంట్ ఈవెంట్. ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీలు. మన చివరి అవకాశం ఇవే అనిపిస్తోంది. మనం తొందరగానే వెళ్తున్నాం. అంటే కాలేజీలో లవ్ సెంటర్ కూడా విడిపోతాయి. లక్కీగా మనం కాలేజీ తర్వాత కూడా కలిసి ఉండబోతున్నాం. సరే పద పద, టైం అయిపోతుంది. నిజంగా నేను ఒక జీనియస్ని. నేను తనకి ఒక పెద్ద ఆఫర్తో స్టార్ట్ చేశాను కాబట్టి అతను నాకు ఒక ఆల్టర్నేట్ ఆఫర్ చేశాడు. ఇప్పుడు నేను ఎల్లుండి మాస్టర్కి గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ ఇవ్వగలను. ఆన్లైన్లో లేడేంటి? ఓల్డ్ మ్యాన్ క్యూ, డ్రంక్ మాంకీ కూడా లేరు. మోజార్టా ఉన్నాడు. హలో బేబీ. హలో మిస్టర్ బ్యూటీ. నా నిక్ నేమ్ నీకెవరు చెప్పారు? నేను 5.9 హైట్, పొడుగ్గా ఉన్న అబ్బాయిని, అలాగే అందంగా ఉన్న అబ్బాయిని. నన్ను ఆడవాళ్ళ బ్యూటీ అని పిలవకండి. హామీ నిన్ను బాస్కెట్బాల్ దగ్గర కలవలేదంట. నిన్ను కలవాలనుకుంటున్నాడు. హౌ మే? మొజార్టా. హౌ మే? పేరు చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళ అమ్మాయి పుడితే ఏమై అని పేరు పెట్టాలనుకుంది. అందుకే వీడు పుట్టిన తర్వాత హామీ అని పేరు పెట్టింది. ఓల్డ్ మ్యాన్ యూ ఎప్పుడు తనని మిస్టర్ బ్యూటీ అని ఏడిపిస్తుంటాడు. మాస్టర్ నాకు చెప్పాడు అని రివీల్ చేయకూడదు, అలాగే అబద్ధం కూడా చెప్పకూడదు. సరే, నేను ఓల్డ్ మ్యాన్ క్యూని, డ్రంక్ బాంకిలను మొన్న బాస్కెట్బాల్ గేమ్ దగ్గర చూశాను.